రాష్ట్రానికి మరో 2 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాల తిరోగమనంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో ఇవాళ పలు జిల్లాల్లో వర్షం దంచుకొట్టింది. భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇక కల్లాల్లోని మార్కెట్లలోని ధాన్యం వానకు తడిసి ముద్దైంది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతున్నారు రైతులు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. తెలంగాణలో నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైందని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ నుంచి మరో 2 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. తూర్పు దక్షిణ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం కనిష్ట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయని, ఉదయం సమయంలో చలి తీవ్రత ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఓవైపు వర్షాలు, మరోవైపు పెరుగుతున్న చలితో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు అధికారులు. రానున్న 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు అనేవి రాష్ట్రం నుంచి చాలా భాగాల్లో మనకి తిరోగమనం అనేది ఉపసంహరించుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. సో దీని ప్రభావం వల్ల, అలాగే చూసుకున్నట్లయితే స్థానికంగా ఏర్పడినటువంటి ఈ ఎండ తీవ్రత వల్ల కూడా ఒక విధంగా కుములో నింబస్ మేఘాలు ఏర్పడడం, దట్టమైనటువంటి మేఘాలతో పాటు స్థానికంగా ఉండేటువంటి గాలిలో ఉన్నటువంటి తేమ కూడా ఒక విధంగా ఈ యొక్క మేఘాలు ఏర్పడడానికి దోహదపడుతుందని చెప్పాలి. మనం చూసుకున్నట్లయితే తూర్పు తెలంగాణ జిల్లాల్లోనూ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనూ మనకి వర్ష తీవ్రత అనేది కొనసాగుతుంది. ఈరోజు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఇటు తూర్పు తెలంగాణ జిల్లాల్లోనే, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోనే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం పడింది. జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఒక్కసారిగా భారీ వర్షం పడడంతో జనం ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై వరద చేరడంతో వాహనదారులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. స్కూళ్లకు, పనులకు వెళ్లేవారు వర్షంలోని తడుస్తూ వెళ్లారు. భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పణపల్లిలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నిజాం చెరువు మత్తడి పోస్తోంది. దీంతో కేసముద్రం, గూడూరు మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. కొత్తగూడలో కుండపోత వర్షాలకి వాగులు పొంగి పొర్లుతున్నాయి. కొత్తగూడ, నర్సంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బయ్యారం, మహబూబాబాద్, కొత్తగూడ, గంగారం మండలాల్లో మొక్కజొన్న వర్షానికి తడిశాయి. యనమామల వ్యవసాయ మార్కెట్లోకి వరద నీరు చేరడంతో ఆరబోసిన మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. డోర్నకల్ నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాలకు సిరోల్ నుంచి చింతపల్లి వెళ్లే రోడ్డుపై మొండివాగుకి వరద పోటెత్తింది. వాహనదారులు అవస్థలు పడ్డారు. వర్షానికి మా మొక్కజొన్న మొత్తం కొట్టుకుపోయింది సార్. గవర్నమెంట్ అధికారి కానీ, మార్కెట్ అధికారులు కానీ ఇంతవరకు ఇక్కడ రాలేదు సార్. మా దగ్గరికి గవర్నమెంట్ ఈ తడిసిన మొక్కజొన్నను మద్దతు ధరతోనే తీసుకోవాలని, తక్షణమే తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. ఖమ్మం జిల్లాలో కురిసిన వర్షాలు రైతులను నిండా ముంచాయి. ఏకధాటిగా కురిసిన వర్షానికి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు తీసుకువచ్చిన 20,000 పత్తి బస్తాలు తడిచాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు సబ్ డివిజన్ లో రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో మనుగురు, అశ్వాపురం ప్రాంతాల్లోని వాగులు పొంగి పొర్లుతున్నాయి. మనుగురులోని సుందరయ్య నగర్, బాపంకుంట, పాత మనుగురు, ఆదర్శ నగర్, సురక్ష బస్టాండ్ ప్రాంతాల రోడ్లు జలమయమయ్యాయి. ఇండ్లలోకి వరద పోటెత్తింది. మణుగూరు సురక్ష బస్టాండ్, ఆర్టీసీ కార్గో రూమ్ లోకి వర్షపు నీరు చేరటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి మణుగూరు సింగరేణి కాలరీస్ లో బొగ్గు ఉత్పత్తి స్తంభించింది. మామూలుగా 7,000 దాకా ఉండే మంచి రేటు. అయితే ఈ వర్షం వల్ల 300-400 వెనక్కి అడుగుతున్నారు. చేలో తీసేటప్పుడు వర్షాలు వచ్చి పత్తి కేజీకి 14-15 రూపాయలు ఇస్తే వీడికి వచ్చేసరికి మళ్ళా ఇది ఇవాళ 300 దగ్గర. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. వలిగండ పట్టణంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి నాన్ స్టాప్ గా భారీ వర్షం పడింది. వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. కల్లాల్లోని ధాన్యం తడిసింది. కక్కిరేని, దుబ్బాక, ఎన్నారం, ఇస్మిల్లా, లక్ష్మీపురంలో గ్రామాల్లోని ఐకేపీ సెంటర్లలోని ధాన్యం తడిసిపోయింది. చాలా చోట్ల ఐకేపీ కేంద్రాలు జలమయమయ్యాయి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. భారీ వర్షాలకు చౌటుప్పల్, నారాయణపూర్, భూదాన్ పోచంపల్లి రైతులు తీవ్రంగా నష్టపోయామని ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో వర్షాలు అన్నదాతలను కుదేలు చేస్తున్నాయి. సీజన్ ముగిసినా కురుస్తున్న వర్షాలతో పంటలు తడిసిపోతున్నాయి. కోతల టైం కావడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల పొలాల్లో పంటలు తడిస్తే మరికొన్ని జిల్లాల్లో మార్కెట్లకు తెచ్చిన పంటలు తడిసిపోయాయి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని కోరుతున్నారు రైతులు. మరో 2 రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అలర్ట్ ఇవ్వడంతో అన్నదాతలు మరింత ఆందోళన చెందుతున్నారు.
వరంగల్ జిల్లా కానాపురం మండలం కొత్తూరు గ్రామంలోని ఓ రైతు పొలంలో మొసలి కలకలం సృష్టించింది. రైతు రవీందర్ పొలంలో మొసలి ప్రత్యక్షమైంది. పొలం పనులకు వెళ్లిన రైతులకు మొసలి కనపడటంతో భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు రైతులు. స్థానికుల సహాయంతో మొసలిని పట్టుకుని పాకాల చెరువులో వదిలేశారు ఫారెస్ట్ అధికారులు. ములుగు జిల్లా మేడారంలో పర్యటించారు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. మేడారం మాస్టర్ ప్లాన్పై అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు. మాస్టర్ ప్లాన్పై అధికారులకు పలు సూచనలు చేశారు మంత్రులు. ఈ కార్యక్రమం కోసం కేటాయించి ఒక మాస్టర్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకొని హైదరాబాదులో 4 గోడల మధ్య కాకుండా ప్రత్యక్షంగా ఈ మేడారంకు వచ్చి ఈ మేడారంలో ఆనాడు ప్రభుత్వం రావటానికి ముందు ఎన్నికలకి సిద్ధం కాటాని టైంలో సీతక్క ఆలోచనలకు అనుగుణంగా ఆనాటి పిసిసి అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి గారు బిఫోర్ ఎలక్షన్ ముందే వచ్చి ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ప్రజా తీర్పుకి ప్రజలలోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అమ్మవారికి గిరిజనుల మనోభావాలకి సంబంధించిన ఈ అంశంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ దానిని వడివడిగా, ఎందుకంటే జాతర టైము జనవరిలో వస్తుంది, కోట్లాది మంది భక్తులు దైవంలా పూజించే ఈ సమ్మక్క సారలమ్మని అక్కడికి వచ్చే భక్తులకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఉండే దానితో పాటుగా వారికి అన్ని రకాల భద్రత రక్షణతో పాటు ఆ అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించుకోవడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని 100 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు ఆలోచన ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, నా సహచర మంత్రివర్యులు, మేము అందరం కలిసి దాన్ని 90 రోజులకి కుదించి ఎట్టి పరిస్థితుల్లో 90 రోజుల్లో పూర్తి చేయాలనే ఆలోచనతో ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని ఆ ప్రణాళిక ఇంప్లిమెంటేషన్ దాంట్లో భాగంగా ఈరోజు నేను నా సహచర మంత్రులు అందరం ఇక్కడికి రావటం జరిగింది. వచ్చి ఏదైతే ఈ గుడికి సంబంధించిన అంశాలు ఏవైతే మనం డెవలప్ చేస్తున్నామో వాటన్నిటినీ ఫౌండేషన్లో కొన్ని తీసాం. ఆ ఫౌండేషన్లో టెక్నికల్గా ఉండే టెక్నికల్ సబ్జెక్టుని డిస్కస్ చేసుకున్నాం. అదే రకంగా దీనికి కావలసిన రాతి కట్టడాలకు కావలసిన అంశంలో వాటికి సంబంధించిన దాన్ని బయట రాష్ట్రాల నుంచి తెచ్చే ఏర్పాట్లు కూడా అక్కడ ఆల్రెడీ కార్యక్రమం మొదలైంది. అవి కూడా ఫినిషింగ్ స్టేజ్లోకి వస్తున్నాయి. 1 by 1 వాటిని అన్నిటినీ కూడా ఇక్కడికి మొబిలైజేషన్ చేయటం కానీ, ఇక్కడ పునాదులు ఇతరత్ర ఏర్పాట్లు కానీ, వీటితో పాటు వచ్చే ఏదైతే భక్తుల సౌకర్యార్థం మొదట విడత కింద ఒక 2 sides జంపన్న వాక్కి బోత్ సైడ్స్ అటు ఒక 10,000 మందికి ఇటు ఒక 10,000 మంది స్టే చేయడానికి షెల్టర్స్ ఏర్పాటు చేసే కార్యక్రమం కానీ, ఇతరత్ర అన్ని కార్యక్రమాలు, తాగునీరు, రోడ్ల సెక్టార్లో కూడా జాతర వచ్చింది అంటే ఆ జాతర ముందే నిధులు ఇచ్చినట్టు, జాతర వచ్చినప్పుడల్లా నిధులు ఇస్తుంటే అవి కనపడకుండా జంపన్న వాగులో పోతున్నట్లు ఉండే కార్యక్రమానికి పులి స్టాప్ పెట్టాలని ఈ ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ఒక మాస్టర్ ప్లాన్తో ఈ మేడారాన్ని, ఈ జాతరకి సంబంధించిన ఏదైతే గిరిజనులకు దైవానికి సంబంధించిన ఈ అంశాన్ని ప్రత్యేకంగా ఫోకస్ చేసి దానికి సంబంధించిన పనుల్ని పర్యవేక్షించడానికి రావటం జరిగింది. చిన్న కరెక్షన్స్ ఉంటే అధికారులకి, ఆ కార్యక్రమాన్ని నిర్వహించే వాళ్ళకు కూడా సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది. రాష్ట్రంలో యువత ప్రపంచంతో పోటీ పడేలాగా ట్రైనింగ్ ఇచ్చేందుకే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేశామని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
మారుతున్న కాలానికి తగ్గట్టుగానే విద్యార్థులు కూడా స్కిల్స్ పెంచుకోవాలని అన్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో విద్యార్థులకు ఉపయోగపడే ప్రతి కోర్సును చేర్చామని అన్నారు కలెక్టర్ అనుదీప్. ఖమ్మం జిల్లా టేకులపల్లి ఐటీఐ కాలేజీలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించారు మంత్రి తుమ్మల. మీ చదువు కాకముందే కంపెనీలు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లేటటువంటి విధంగా మిమ్మల్ని ఈ యొక్క టెక్నాలజీలో నిష్ణాతులు చేయాలని టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ తోటి మాట్లాడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపయోగంగా ఉన్నటువంటి ఐటీఐలు కావచ్చు, నిర్వీర్యమైనటువంటి ఐటీఐలు కావచ్చు, ఆనాటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కోర్సులు 60-70 సంవత్సరాల క్రితం మెకానికల్ అని లేకపోతే సివిల్ అని ఏదో 2-3 కోర్సులతోటి నడిచేటటువంటి ఐటీఐల ద్వారా మారిన పరిస్థితుల్లో ఆ యొక్క విద్య ఈ టెక్నాలజీ ఇప్పుడున్న పరిస్థితులకి అనుకూలంగా లేదు. అందుకనే ఒకవేళ ఐటీఐలో అవి సక్రమంగా లేవొకటి, అవి సక్రమంగా నిర్వహించలేకపోతున్నాం. అందులో వచ్చిన విద్యార్థులకి సరైనటువంటి డిమాండ్ లేదు. ఆ కోర్సులు మటుమాయమైపోయి ఆ పనులు కూడా అంతర్ధానం అయిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రపంచీకరణలో పోటీ పడేటటువంటి కోర్సులు మీకు అప్పచెప్పాలి. ఈ తెలంగాణలోనే కాదు, దేశంలోనే కాదు, బయట కంపెనీలు కూడా మిమ్మల్ని ఇమ్మీడియట్గా ఇక్కడికి వచ్చి పట్టుకెళ్లేటట్టుగా మిమ్మల్ని తయారు చేస్తే, మీకు ఆ నైపుణ్యతనిస్తే మీరు ఈ దేశంలో ఎక్కడైనా బతకగలిగే శక్తి సామర్థ్యాలు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. అందుకని రేపు ఏం వస్తుందో దానికి మిమ్మల్ని ప్రిపేర్ చేయాలని, ఈ సమాజానికి రేపు మీకు ఎక్కడ అవసరం అవుతుందో ఆ వచ్చేటటువంటి టెక్నాలజీ వచ్చేటటువంటి పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని తయారు చేస్తే మీరు ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి మీ జీవనోపాధికి ఎన్నుక్కునే పని లేకుండా ఆళ్లే వచ్చి మిమ్మల్ని ఎన్నుక్కొని మీకు ఏ సెక్టార్లో మీకు ఆ నాలెడ్జ్ ఉంటే ఆళ్ళు తీసుకెళ్లేటట్టుగా. ఇప్పుడు కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు మంచిగా పనిచేసే ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఐటీఐల్లో కానీ చదువుతున్నప్పుడే వచ్చి లక్షలు ఇచ్చి తీసుకెళ్తున్నారు కొంతమందిని. కానీ గత 10-15-20 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా ప్రమాణాలు తగ్గిపోయినాయి. గ్రామీణ ప్రాంతంలో ఉన్న కాలేజీల యొక్క ఫ్యాకల్టీ లేదు, వాళ్ళకి సరిపోయినటువంటి నైపుణ్యత ఇవ్వలేకపోతున్నారు. తద్వారా బీటెక్ చదివినా కూడా ఆయనకి సంపూర్ణమైనటువంటి నాలెడ్జ్ రావట్లా. అందుకనే చెప్పుకోవటానికి బీటెక్ ఉంది కానీ చేయటానికి పని దొరకట్లేదు. ఇక్కడ ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లో మీకు ఇష్టమైంది రేపు భవిష్యత్తుకి మీకు ఉపయోగపడాలి, ఇందాక బాబు చేసిన దేశానికి ఉపయోగపడాలి. కాబట్టి మీ మేధస్సుని సద్వినియోగం చేసుకోవటం కోసం మన ఉమ్మడి జిల్లాలోనే 4 ఇటువంటి సెంటర్లు ఏర్పాటు చేశాం. మణుగూరు కానీ, భద్రాచలం కానీ, అదేవిధంగా కొత్తగూడెం, ఖమ్మం. ఆ పక్కనైతే మీకు ఇండస్ట్రీస్ కూడా అందుబాటులో ఉంటాయి. దయచేసి ఇన్స్ట్రక్టర్లు కానీ, టాటా వాళ్ళు కానీ, ప్రిన్సిపాల్ గారు కానీ ముఖ్యంగా మన జిల్లాలో ఉన్న పరిశ్రమలు ఏంటి, బీపీఎల్లో ఏదైతే సూట్ అవుతుంది, ఏ కోర్సులో జాయిన్ అవ్వాలో, ఏది డిమాండ్ ఉంటుందో అది కూడా మీరు రైతులు పండించే ప్రతి గింజను కొనుగోలు చేస్తామని అన్నారు నకరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. తడిసిన ధాన్యాన్ని కూడా త్వరగా కొనుగోలు చేస్తామన్నారు. నకరకల్ నియోజకవర్గంలో వర్షాలతో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అకాల వర్షాలు పడుతున్నందున రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నల్గొండ జిల్లా నకరకల్ మండలం పరిధిలోని వివిధ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఎమ్మెల్యే వేముల వీరేశం. చైర్మన్ మంచిది. రాసులు పోసుకోవడంలో సంరక్షించుకోవడంలో ప్రభుత్వానికి సహకరించి మేము అందరం కలిసి ఈ ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేద్దాం. దానికి మీరందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తడిచినటువంటి రైతులకు బాధ ఉంటుంది, వాళ్ళు కూడా వాళ్ళ బాధను కూడా మేము అర్థం చేసుకొని మీ ధాన్యాన్ని కూడా రంగు మారినా ఎట్లున్నా మేము ప్రభుత్వం మిల్లర్స్తోని మాట్లాడేసి ప్రతి గింజను కొనిచ్చేటువంటి బాధ్యత మాది అని చెప్పేసి మేము తెలియజేస్తే ఎవరు అధైర్యపడొద్దు. ఇలా రైతులకు బాధ వస్తే ప్రభుత్వం
100% బాధ్యత వహించి బాధను అర్థం చేసుకుని ఆ బాధను మీదేసుకొని ప్రభుత్వ యంత్రాంగం ఇటు ప్రజాప్రతినిధులు అందరం కోఆర్డినేషన్ చేసి ఈ ధాన్యాన్ని మనం విజయవంతంగా అమ్ముకుందామని చెప్పేసి ట్రాఫిక్ చలాన్లు క్లియరెన్స్ పైన సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు అధికారులు. తాగి బండి నడిపినా, ట్రాఫిక్ రూల్స్ పాటించకున్నా ట్రాఫిక్ పోలీసులు కెమెరాతో క్లిక్ అనిపిస్తున్నారు. ఇక సాయంత్రానికల్లా ఫోన్లకు చలాన్ల వివరాలు పంపిస్తున్నారు. మరోవైపు ప్రతి చిన్న కారణంతో చలాన్లు వేస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. మరికొంతమంది విషయంలో బండి రేటు కంటే చలాన్ల ఫైనే ఎక్కువగా ఉంటోందని వాపోతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో నిత్యం ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యం, ట్రాఫిక్ రూల్స్ పాటించిన వాహనదారులతో పాటు ఇతరులు చనిపోవడం, గాయపడటం జరుగుతోంది. ఇలాంటి ప్రమాదాలు అరికట్టేందుకు ట్రాఫిక్ రూల్స్ పాటించిన వాళ్లపై నిత్యం ట్రాఫిక్ పోలీసులు నిఘా ఉంటుంది. రూల్స్ పాటించిన వారిపై కేసులు నమోదు చేయటం, చలానాలు వేయటం జరుగుతుంది. అయితే చాలా మంది తమ వాహనాలపై ఉన్న ట్రాఫిక్ చలానాలు కట్టడం లేదు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 1,42,356 వాహనాలపై 22,57,000 కేసులు కాగా అందులో 13,46,000 చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. ఆ చలాన్ల ద్వారా 38 కోట్ల రూపాయలకు పైగా బకాయిలను వాహనదారులు చెల్లించాల్సి ఉంది. ఇలా తమ వాహనాలపై ట్రాఫిక్ కేసులను క్లియర్ చేసుకోవడంలో వాహనదారులు పట్టించుకోవడం లేదు. ఈ తరహాలోనే దేశవ్యాప్తంగా 12,000 కోట్ల రూపాయల ట్రాఫిక్ చలానాలు పెండింగ్లో ఉన్నాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ సవరణలు ప్రతిపాదించింది. ఇక 5 చలాన్లు మించి ఉంటే డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేసే అవకాశం ఉంది. వాహనంపై చలానాను 45 రోజుల్లోగా చెల్లించకుంటే ఆ బండిని పోలీసులు సీజ్ చేసే అందుకు ముసాయిదాలో అవకాశం కల్పించారు. వాహనాన్ని విక్రయించే సమయంలోనూ ఆర్సీ ట్రాన్స్ఫర్ కాదని, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కూడా కాదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. సో వాహనదారులందరూ గమనించాల్సింది, చలాన్ పడ్డది కదా పోలీసులు పట్టుకున్నప్పుడు లేదా సో వాళ్ళు ఆపినప్పుడు చూద్దాంలే అనుకోకుండా ఎప్పుడు చలాన్లు దాదాపుగా చలాన్లు పడకుండానే వాహనం నడిపేటప్పుడు కనుక రూల్స్ పాటించినట్లయితే మీ వాహనం మీద ఎటువంటి చలాన్లు పడవు. సో చలాన్లు పడ్డప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే చూసుకోవాలి. ఎప్పటికప్పుడు మీకు ఎలక్ట్రానిక్ రూపంలో, డిజిటల్ రూపంలో మీకు మెసేజ్ వస్తుంది కాబట్టి చూసుకొని కనుక వాటిని కనుక క్లియర్ చేసుకున్నట్లయితే ప్రాబ్లం ఉండదు. లేదా పోలీసు ఆపినప్పుడు ఖచ్చితంగా వాహనాన్ని సీజ్ చేసే అధికారం ఉంటుంది. మీకు ఓనర్షిప్ చేంజ్ చేయలేరు. డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ అవుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి మీరు రెన్యువల్కి వెళ్ళినా కూడా రెన్యువల్ కాదు. నిత్యం పెండింగ్లో ఉన్న వాహనాలపై ఫైన్ల బకాయిలను క్లియర్ ట్రాఫిక్ పోలీసులతో పాటు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ స్పెషల్ డ్రైవ్లు పెడుతున్నారు. జరిమానాలు చెల్లించిన వాహనాలకు సంబంధించిన పూర్తి వివరాలతో ట్రాఫిక్ చలాన్లను క్లియర్ చేసేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసుల తనిఖీ సమయాల్లో పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను వాహనదారులు జమ చేయాల్సి ఉంటుంది. రూల్స్ పాటిస్తే ట్రాఫిక్ కేసులు, చలాన్ల బాధలే ఉండవి పోలీసు అధికారులు అంటున్నారు. వరంగల్లో 38 కోట్ల రూపాయలకు పైగా పెండింగ్లో చలానాలు ఉంటాయని అంటున్నారు. రూల్స్ పాటిస్తూ కొత్త విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి. ఎందుకంటే లైసెన్స్ లేదు, ఆ లైసెన్స్ సస్పెండ్ అయితే మీకు దేనికి ఉపయోగపడదు. ఇక ఏ వాహనం నడిపినా కూడా జైలు కూడా పంపించే అవకాశం ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ వన్స్ సస్పెండ్ అయిన తర్వాత దాన్ని ఖచ్చితంగా కనుక పాటించకుండా వాహనాన్ని నడిపినట్లయితే అట్టి వాహనం నడిపిన వ్యక్తిని ఖచ్చితంగా మళ్ళీ జైలు పంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ విషయాలని గమనించాలని చెప్పి ప్రజలకు మా యొక్క దాదాపుగా 38 కోట్ల రూపాయల చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. వరంగల్ ట్రై కమిషనరేట్లు మొత్తం 48 పోలీస్ స్టేషన్, 45 ఇవి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ 3 అన్నీ కలుపుకొని దాదాపుగా 38 కోట్ల రూపాయల చలాన్లు పెండింగ్లో ఉన్నాయి ప్రజెంట్. చిన్న చిన్న కారణాలతోనే తమకు తెలియకుండానే వాహనాలపై ఫైన్స్ వేస్తున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన పార్కింగ్ ప్లేసులు కూడా లేవని, ఫెస్టివల్ సమయంలో షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్ దగ్గర పార్కింగ్ చేస్తే కూడా ఫైన్స్ పడుతున్నాయని అంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఉన్న పెనాల్టీలు కట్టడానికి ప్రభుత్వం రాయితీ ఇవ్వాలని వాహనదారులు కోరుతున్నారు. పేద మధ్య తరగతి కూలీ పనులు చేసుకొని మేము మరి బండ్లు కొనుక్కొని మరి ఎక్కడికైనా వెళ్ళి మరి కరెక్ట్ సరైన పార్కింగ్ స్థలం లేకపోవడం వల్లనే మరి సమస్యలు ఏర్పడుతున్నాయి. మరి మన హన్మకొండ, వరంగల్, కాజీపేటలో ఎక్కడ చూసుకున్నా కూడా మరి విచ్చలవిడిగా కాంప్లెక్స్లు ఏర్పడి మరి సరైన స్థలాలు లేకుండా మరి బండ్లు ఎడబెట్టుకోవాలి. షాపింగ్ వాళ్ళకి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా పండుగలు వచ్చినప్పుడు, ఏదైనా షాపింగ్ చేసినప్పటికీ కూడా సరైన స్థలం లేకపోవడం వల్లే ఇలాంటి సమస్య ఏర్పడుతున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే కొత్తగా అయితే ట్రాఫిక్ చలనాల గురించి కొత్త నిబంధనలు తీసుకొచ్చిలో అదైతే మధ్యతరగతి వ్యక్తులకైతే చాలా నష్టం చేకూరుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక 5 సార్ల చలనం పడ్డది అనుకో, బైక్ సీజ్ చేసుడు, లైసెన్స్ రద్దు చేసుడు, ఇవైతే చాలా అంటే చాలా బాధాకరం. రోడ్లు చక్కగా ఉండయి, చాలా చలాన్లు అయితే ఎత్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షాపింగ్ కాంప్లెక్స్ ముంగట మనం పార్క్ చేసిపోతాం. ఆ షాపింగ్ కాంప్లెక్స్ వాడు పార్కింగ్ చక్కగా అయ్యాడు,
మన రోడ్డు మీద పార్కింగ్ చేసిపోతే వీళ్ళందరూ చలాన్లు వేసుకొని పోతారు. ఇట్లా చేసుకుంటే పోతే మా సంపాదన పోతే చలాన్లకే పోతుంది. చూసారుగా, భవిష్యత్తులో ట్రాఫిక్ రూల్స్ తో పాటు పెండింగ్ చలానాలపై కఠినంగా వ్యవహరించనున్నారు. ఫైల్స్ క్లియర్ చేసుకోవాల్సిందేనని, వెహికల్స్ సీజ్ అయ్యే పరిస్థితి తెచ్చుకోవద్దని అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటిస్తే చలానాలు కట్టే అవకాశం ఉండదని సూచిస్తున్నారు. అభివృద్ధి జరగాలంటే నిధుల సేకరణ జరగాలి. నిధులు కావాలంటే ప్రభుత్వం అందించే సౌకర్యాలకు ప్రజలు పన్నులు కట్టాలి. ఇక వచ్చిన పన్నుల ద్వారా ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది. ప్రజలకు అవగాహన కల్పిస్తూ పన్నులు వసూలు చేయడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో పెండింగ్ పన్నులపై స్పెషల్ స్టోరీ. ఖమ్మం నగరపాలక సంస్థ ఆర్థిక భారం అంతా ప్రజల నుంచి వచ్చే పన్నులపైన ఆధారపడి ఉంది. ప్రజలు చెల్లించే పన్నుల్లో ప్రధానమైనది ఆస్తి పన్ను. అయినా దీన్ని వసూలు చేయడంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. గతం తీరుగా కాకుండా ఈ ఏడాది టైం ప్రకారం పన్నులు వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ కేఎంసీ రెవెన్యూ విభాగ అధికారులను ఆదేశించారు. అయినా ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు అధికారులు. పాత బకాయిలతో కలిపి ఈ ఏడాది పన్నులను ఇప్పటి వరకు 12,66,00,000 వసూలు చేసినట్లు 2 నెలల కింద జరిగిన సమావేశంలో చూపించారు అధికారులు. ఆ తర్వాత ఇప్పటి వరకు 1,30,00,000 మాత్రమే వసూలయ్యాయి. వసూళ్లను బట్టి చూస్తే రెవెన్యూ విభాగం అధికారులు పెద్దగా పనిచేసినట్లు లేదని స్పష్టంగా కనిపిస్తుంది. నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన పౌర సేవలు అందించేందుకు కేఎంసీపై ప్రతి నెల కోట్ల రూపాయల భారం పడుతోంది. ఈ ఖర్చంతా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, ప్రజలు చెల్లించే పన్నుల ద్వారానే భరిస్తున్నారు. ప్రజలు కానీ, కుటుంబ యాజమాన్యాలు కానీ, ఇంటి పన్ను కానీ, పంపు పన్ను కానీ కట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. అభివృద్ధి చేసుకోవాలని ఒకవైపు అనుకుంటున్నాం, మరి ఇంటి పన్ను కూడా కట్టవలసిన పరిస్థితి, బాధ్యత కూడా మన మీద ఉన్నది. అదేవిధంగా ఖమ్మం కార్పొరేషన్ విభాగంలో ఏదైతే పన్ను వసూలు చేసే విభాగంలో పనిచేస్తున్నటువంటి అధికారులు కూడా కేవలం ఆఫీసు వరకే పరిమితం కాకుండా మొత్తం కూడా డివిజన్ వైజ్గా తిరిగి ప్రజల్ని చైతన్యం చేసి ఆ డబ్బులు వసూలు చేయాల్సిన బాధ్యత కూడా ఆ విభాగ అధికారులకు ఉన్నది. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లున్నాయి. 3,05,000 జనాభా ఉంది. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా మారిన కొన్నేళ్లు అధికారులు ప్రజల్లో సమన్వయం కుదిరే వరకు పన్నుల వసూల్లో జాప్యం జరిగింది. గత 3 ఏళ్లలో ఖమ్మం నగర పాలక సంస్థలో ఆస్తి పన్నులను భారీగానే వసూలు చేస్తున్నారు. ఎన్నికలు, సర్వేలు, ఇతర కారణాలతో ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు పన్నులను వసూలు చేస్తూ వచ్చారు. గతాన్ని దృష్టిలో పెట్టుకుని ఏడాది ఇప్పటి నుండే పన్నుల వసూలును వేగవంతం చేయాలని కలెక్టర్ సమీక్షలో ఆదేశించారు. అధికారులు నిర్లక్ష్యంతో పన్నుల వసూలు పూర్తి స్థాయిలో జరగడం లేదు. ఇంటి పన్నులు కానివ్వండి, నీటి పన్నులు కానివ్వండి, ఇతర ఏదైతే మున్సిపాలిటీకి కట్టాల్సినటువంటి పన్నులు ఉన్నాయో గత 5 ఏళ్ల నుంచి 40 కోట్లకు పైగా పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానివ్వండి, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి, నిర్లక్ష్యం వహించడం వలన ఈ పన్నులన్నీ కూడా పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంటి పన్నులు కానివ్వండి, ఆదాయ పన్నులు కానివ్వండి, ఇతర వాటికి సంబంధించినటువంటి పన్నులు ఏదైతే కొంత బడా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ వద్ద నుంచి వసూలు చేసే దాంట్లో మాత్రం మున్సిపాలిటీ అధికారులు చొరవ చూపించేటువంటి పరిస్థితి లేదు. మరి ఈరోజు ఖమ్మం మున్సిపాలిటీ ఈరోజు అభివృద్ధి చెందాలంటే, ఈరోజు ఖమ్మం మున్సిపాలిటీ ప్రజలకు అనుకూలంగా ఉండాలంటే మరి మీరు పన్ను వసూలు చేసే దాంట్లో నిర్లక్ష్యం వహిస్తే ఏ విధంగా అభివృద్ధి అవుతుందని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను. మరి పర్యవేక్షణ చేస్తున్నటువంటి అధికారులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడానికి కూడా ఈరోజు ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారంటే మరి వాళ్ళు ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఖమ్మం మున్సిపాలిటీ రెవెన్యూ అధికారుల పరిపాలన ఏ విధంగా ఉన్నది కూడా కనబడతా ఉంది. మరి వీటి మీద మేము ఏమంటున్నాం అంటే వారానికి ఒకసారో నెలకు ఒకసారో పర్యవేక్షణ చేసినటువంటి కమిషనర్, మున్సిపాలిటీ కమిషనర్ కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, మీరు ఎంత పన్ను వసూలు చేస్తా ఉన్నారు, ఏంటి మీ పని ఏంటి అని చెప్పేసి అని పర్యవేక్షణ చేస్తే గనక ఖమ్మం మున్సిపాలిటీ అనేది హైదరాబాద్ లాంటి నగరానికి ధీటుగా కూడా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. నగరంలో ఆస్తి పన్నుల తర్వాత పంపు పన్నుల ద్వారా భారీగానే కేఎంసీకి ఆదాయం సమకూరుతోంది. గత 5 ఏళ్లుగా నగరంలో పంపు పన్నుల బకాయిలు భారీగానే పేరుకుపోయినా వాటిని వసూలు చేయాలనే ఆలోచన చేయడం లేదు. సంవత్సరానికి కనీసం 12 కోట్లు పంపు పన్నులు వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ ఏడాది 2 కోట్ల నుంచి 3 కోట్లు మాత్రమే వసూలు చేస్తున్నారు. ఇది గత ఆర్థిక సంవత్సరంలోనే అత్యధికంగా 3 కోట్లకు పైగా వసూలయ్యాయి. పంపు పన్నుల బకాయిలు గత 5 ఏళ్లలో 40 కోట్ల వరకు బకాయిలు వసూలు చేయాల్సి ఉందనే చర్చ జరుగుతుంది. కానీ అటు ఇంజనీరింగ్ అధికారులు, ఇటు రెవెన్యూ విభాగ అధికారులు దీనిపై చర్చించిన దాఖలాలు లేవు. ఇక మంచినీటి సరఫరా కోసం ప్రతి నెల కేఎంసీ నుంచి 50 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. ఖర్చు భారీగానే ఉన్న ఆదాయం మాత్రం లేకుండా పోయింది. ఖమ్మం కార్పొరేషన్లో కోట్ల రూపాయల ఆస్తి పన్ను వసూలు చేయకపోవటం వల్ల ఇవాళ పట్టణ నగర అభివృద్ధికి కుంటుపడుతున్న పరిస్థితి.
అధికారులకి టార్గెట్లు ఇచ్చినప్పుడు కూడా ఇవాళ కోట్ల రూపాయల పన్నులు వసూలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఇవాళ పట్టణం అభివృద్ధి జరగకుండా నిర్లక్ష్యానికి గురవుతున్న పరిస్థితి. ఏదైతే కోట్ల రూపాయల పన్నులు రావాలని ఏదైతే చెప్తున్నారో ఆ పన్నులను తక్షణమే వసూలు చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా టార్గెట్ రీచ్ చేయని అధికారులపై కూడా చర్యలు తీసుకొని పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అధికారులు సక్రమంగా విధులు నిర్వర్తిస్తూ పన్నులు వసూలు చేయాలని పలువురు కోరుతున్నారు. కేఎంసీ అభివృద్ధికి అడ్డుపడుతున్న సమస్యలపై దృష్టి సారించాలంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మద్యం షాపులకు మందకోడిగా దరఖాస్తుల ప్రక్రియ సాగుతోంది. జిల్లాలోని 88 మద్యం షాపులకు ఇప్పటి వరకు 125 అప్లికేషన్స్ మాత్రమే వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణకు మరో 5 రోజుల గడువు మాత్రమే ఉంది. 2 ఏళ్లకొకసారి కొత్త మద్యం టెండర్ల ప్రక్రియ గత నెల 26 నుంచి ప్రారంభమైందని తెలిపారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య. గత ఏడాది 5,057 దరఖాస్తులు రాగా ఇక ప్రస్తుతానికి 101 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. పోయిన ఏడాది కంటే ఈసారి 10% ఎక్కువ అప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నారు. దరఖాస్తును 2 లక్షల నుంచి 3 లక్షలు పెంచడంతో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు జానయ్య. 24 అప్లికేషన్స్ ఈరోజు వచ్చాయి. టోటల్గా ఇప్పటి వరకు 126 అప్లికేషన్స్ రావడం జరిగింది. అంటే పోయినసారి 5,050 వచ్చినాయి. ఈసారి కూడా మేము దానికన్నా ఎక్కువ వస్తున్నాయని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు నుంచి కూడా అప్లికేషన్స్ రావటం మొదలు పెట్టారు. నిన్న మొన్నటి దాకా రాలేదు. ఈ రోజు నుంచి మాత్రం అప్లికెంట్స్ రావటం, క్యూలో నిలబడటం కూడా జరుగుతుంది. వారికి తగు సదుపాయాలు కూడా చేశాం. తొందరగా వాళ్ళని అప్లికేషన్ వేయగానే వాళ్ళని తొందరగా డిస్పోజ్ చేసేటట్టు కూడా సిబ్బందిని ఏర్పాటు చేసినాం. అంటే జిల్లాలో 6 ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. 6 ఎక్సైజ్ స్టేషన్ నుంచి కూడా 6 కౌంటర్లు చేయడం జరిగింది. 6 కౌంటర్లలో కూడా కొన్ని ఇప్పుడు 10 షాపులు ఉన్న కాడ కూడా 10 కన్నా ఎక్కువ ఉంటే 2 కౌంటర్లు అదే స్టేషన్ లిమిట్లో, ఒక స్టేషన్లో 2 కౌంటర్లు కూడా ఏర్పాటు జరగడం జరిగింది. ఎలాంటి అప్లికెంట్స్కి ఇబ్బంది లేకుండా త్వరగా అయిపోయేటట్టు 6 స్టేషన్లో 2-3 కౌంటర్లు కూడా, ఒక్కొక్క స్టేషన్ పరిధిలో 2-3 కౌంటర్లు కూడా తెరవడం జరిగింది. ఉమ్మడి వరంగల్లో మద్యం షాపులకు దరఖాస్తులు కొనసాగుతున్నాయి. 294 వైన్ షాపులకు ఇప్పటి వరకు 258 మంది వ్యాపారులు దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు అధికారులు. 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు. కొందరు వ్యాపారులు మహిళల పేర్ల మీద కూడా అప్లై చేస్తున్నట్లు చెప్పారు. అక్టోబర్ 23న లక్కీ డ్రా ద్వారా వైన్స్ కేటాయిస్తామని అన్నారు. 2023-25 ఏడాదిలో జిల్లాలో 15,926 దరఖాస్తులకు 318 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఇక ఈసారి 500 కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. ఏంటంటే నేను ఇంతకుముందు ఒకటి వైన్స్ వేయగానే 6 వేస్తే ఫస్ట్ టైమే మాకు ఎలకతుర్తి వైన్స్ వచ్చింది, సురా వైన్స్. జస్ట్ ఇప్పుడు మేము ఊర్లో ఉంటున్నాం, ప్లాన్ చేసుకున్నాం, మా నడుకుడ గ్రామందే వస్తే హ్యాపీ అంతే. ఇంకా అంటే సార్ వచ్చేసి బార్ ఉండే 20 years 25 years, దాంట్లోకి వెళ్ళి కొంచెం డివైడ్ అయిపోయాము. జస్ట్ ప్లాన్ చేసుకొని ముందు సంవత్సరం వేస్తే వచ్చేసింది ఫస్ట్ టైమే. 6లో ఫస్ట్ వేరే వాళ్ళ మీద పార్ట్నర్స్తోనే వచ్చేది. ఇప్పుడైతే మేమే సొంతగా ప్లాన్ చేసుకున్నాం అంతే. సార్కు అంత ఉంది కాదు ఎక్స్పీరియన్స్, తను చేస్తారు అంతే. మహబూబ్ నగర్ జిల్లా దేవరికద్ర నియోజకవర్గంలో పర్యటించారు ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. మదనాపురం, ఆత్మకూరు గ్రామాల మధ్య ఊక చెట్టు వాగుపై 6 కోట్లతో నిర్మించనున్న హైలెవెల్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ సర్కార్ బ్రిడ్జ్ పనులను పూర్తిగా గాలి కొదిలేసిందని అన్నారు ఎమ్మెల్యే. కొత్తకోట, ఆత్మకూరు గ్రామాలకు ఇదే ప్రధాన రహదారి అని, గతంలో వర్షాలకు ఈ బ్రిడ్జ్ కొట్టుకుపోయి ప్రజలు ఇబ్బంది పడ్డారని చెప్పారు. అయినా కూడా బీఆర్ఎస్ పట్టించుకోలేదని విమర్శించారు. అంతకుముందు మమ్మలపల్లి, అప్పరాల గ్రామాల మధ్య బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే. మదనాపురంలో ఓట్ చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణలో పాల్గొన్నారు. ఇక ఇందిరమ్మ మోడల్ హౌస్ ను ప్రారంభించారు. అనేది చాలా మెయిన్ యాక్సెస్ కొత్తకోట నుంచి ఆత్మకూరు పోయే ప్రజలందరికీ, అదేవిధంగా ఈ ప్రాంతం గుండా మక్తలు పోయే వాళ్ళందరికీ కూడా. కానీ గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాటు వాళ్ళ అధికారంలో ఉండి ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిగా గాలికి వదిలేసిండ్రు. గతంలో జస్ట్ ఎలక్షన్స్ 1 year బిఫోర్ ఇక్కడ ఓ పెద్ద ప్రమాదం జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు. పైనుంచి వాటర్ రావడం వల్ల దాదాపు 4 వాటర్లో కొట్టుకుపోయి చనిపోయిన విషయము. ఆ రోజు నేను ప్రతిపక్ష నాయకునిగా ఇక్కడికి వచ్చి ధర్నా చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆ రోజు నేను ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం వల్లనే ఆ రోజు ధర్నా దాదాపు 3 గంటలు దీక్ష చేయడం వల్లనే ఆ రోజు ప్రభుత్వం దిగొచ్చి
ఆ రోజు బ్రిడ్జి నిర్మాణానికి నిర్మాణానికి శ్రీకారం చుట్టిర్రు. కానీ ఓన్లీ సగం అంటే అసంపూర్తిగా మాత్రమే వాళ్ళు ఆ శంకుస్థాపనలో చేసి ఆ పనిని తీసుకొచ్చిరు తప్ప పూర్తి నిర్మాణానికి సంబంధించి బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన అనుమతులు తీసుకురాలేదు. కాబట్టి ఈరోజు అది అసంపూర్తిగా మిగిలిపోయింది. ఈసారి వర్షాలు భగవంతుడి దయ వల్ల వర్షాలు ఎక్కువ పడతా ఉన్నాయి. ప్రజలందరూ మళ్ళీ ఇబ్బంది పడతా ఉన్న దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ అప్రోచెస్ తర్వాత పెండింగ్ పనులకు సంబంధించిన ఒక 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం చెప్తే తక్షణమే శాంక్షన్ చేసిరు. సో 6 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులన్నీ కూడా ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. 2 నెలల్లోనే ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తామని ఇక్కడ ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రభుత్వానికి మన ప్రజా ప్రభుత్వానికి ఈ సందర్భంగా జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. కన్న తల్లి నుంచి ఆస్తులన్నీ తమ పేరుపై రాయించుకుని గాలి కొదిలేశారు కన్న కొడుకులు. పట్టించుకోవడం లేదని కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చొని కంటతడి పెట్టుకుంది ఓ తల్లి. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ కూడా బుక్కెడు బువ్వ వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది ఆ వృద్ధురాలు. వీవర్స్ కాలనీలో నివాసముంటున్న ఈద శంకరమ్మ ఇటీవల తన 2 కొడుకులు కుమార్తెకు సమానంగా ఆస్తులను పంచింది. ఆస్తులు పంచే ముందు పెద్దల సమక్షంలో ఓ నిర్ణయం తీసుకున్నారు. 2 కొడుకులు నెలకు 10,000, కుమార్తె 2,000 నెల ఇవ్వాలని బాండ్ రాయించుకున్నారు. ఆస్తులు పంచిన తర్వాత తల్లిని వదిలేశారు. డబ్బులు ఇవ్వకపోగా తమ ఇంటికి వస్తే తరిమేస్తామని బెదిరించారని వాపోయింది వృద్ధురాలు. కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చొని కన్నీరు పెట్టుకుంది శంకరమ్మ. పెళ్లై ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగటం లేదు. అమ్మ అనే పిలుపు కోసం ఆరాటపడుతున్నారు. మాతృమూర్తిని కావటం కోసం ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొందరు ప్రైవేట్ IVF సెంటర్లను ఆశ్రయిస్తే ఇదే అదునుగా లక్షలు దండుకుంటున్నారు. ఆర్థిక స్తోమత లేని దంపతులు వరంగల్ చందా కాంతయ్య మెమోరియల్ ఆసుపత్రిలో IVF సెంటర్ ఆశ్రయిస్తున్నారు. డాక్టర్ల కృషితో సత్ఫలితాలు వస్తూ ఉండటంతో CKM IVF సెంటర్కు తాకిడి పెరిగింది. ఇక మరి ఆ హాస్పిటల్ కథ ఏంటో తెలుసుకుందాం. మారుతున్న సమాజంలో జీవన శైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడంతో చాలా మందిలో ఫెర్టిలిటీ సమస్యలు తలెత్తుతున్నాయి. పెళ్లై ఏళ్లు గడుస్తున్నప్పటికీ సంతానం కలగకపోవడంతో వైద్యులను ఆశ్రయిస్తున్నారు. సంతానం కోసం వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు వందల సంఖ్యలో పెరుగుతోంది. వరంగల్ నగరంలో గతంలో సంతాన సాఫల్య కేంద్రాలు 1-2 మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఏకంగా IVF సెంటర్లు 20కి పైగా పెరిగిపోయాయి. సంతానలేమితో బాధపడుతున్న దంపతుల లోపాలు, వారి అమాయకత్వాన్ని అదునుగా చేసుకుని 2 లక్షల నుంచి 5 లక్షల వరకు దంపతుల నుంచి వసూళ్లు చేస్తున్నారు. సంతానం కలగకపోతే డాక్టర్ల సూచనలు సరిగా పాటించకపోవడంతోనే ప్రెగ్నెన్సీ రాలేదని సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారు. వరంగల్ MGMలో గత ప్రభుత్వం 2017లోనే IVF సెంటర్ ఏర్పాటుకు కసరత్తు చేసినా నిర్మించలేదు. సంతానలేమితో బాధపడే వారికి పైసా ఖర్చు లేకుండానే వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో IVF క్లినిక్లను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది మార్చి 15న వరంగల్ CKM ఆసుపత్రిలో సంతాన సాఫల్య చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సెంటర్లో ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, ఎంబ్రియాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, ఎనస్థీషియన్తో పాటుగా సిబ్బందిని నియమించి సేవలు అందిస్తున్నారు. ఉమ్మడి వరంగల్తో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి బాధితులు ఇక్కడికి వస్తున్నట్లు డాక్టర్లు చెప్తున్నారు. మొదటి నెల మార్చిలో 29 మందితో IVF ట్రీట్మెంట్ ప్రారంభించగా ఏప్రిల్లో 117, మే నెలలో 118, జూన్లో 106, జూలైలో 108 మంది, ఆగస్టులో 82, సెప్టెంబర్లో 78 మంది వైద్య సేవల కోసం వచ్చారని చెప్తున్నారు. ప్రతి నెల 100 మందికి పైగా IVF సేవలు వినియోగించుకుంటుండగా అందులో సక్సెస్ రేట్ కూడా ఎక్కువగానే ఉంటోందని చెప్తున్నారు. IVF సేవల కోసం వచ్చే బాధితులకు ముందుగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు డాక్టర్లు. వారికి పరీక్షలు చేసిన తర్వాత ట్రీట్మెంట్ అందించి ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తున్నామన్నారు. అందుకే సత్ఫలితాలు వస్తున్నాయని అంటున్నారు. వాళ్ళ హిస్టరీ అడుగుతాను, వాళ్ళ మ్యారిటల్ లైఫ్, డయాబెటీస్ ఉందా, హైపర్టెన్సివా, ప్రాబ్లమ్స్ అడిగి వాళ్ళకు ఎన్ని రోజుల నుంచి ఈ ప్రాబ్లం ఉంది, ఎన్ని రోజులు అయింది పెళ్ళి జరిగి, ఎన్ని సంవత్సరాలు అయింది, వాళ్ళకి ఏమేమి ప్రాబ్లం ఉన్నాయో అడిగి మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి
ఫాలో అప్ చేసి ఎలా ఉంది, రిజల్ట్ ఎలా ఉంది, కన్సీవ్ అయ్యారా అదంతా కనుక్కొని వాళ్ళకి ట్రీట్మెంట్ జరిగేలా చూస్తాం. మన సీకేఎం హాస్పిటల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్గా ఈ సంవత్సరం మార్చి నెలలో స్టార్ట్ చేసామన్నమాట. మార్చ్ 15th నాడు స్టార్ట్ చేసాము ఇన్ఫర్టిలిటీ సెంటర్ క్లినిక్ నడపడం. సో వీఆర్ ట్రేసింగ్ ఆల్ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ సెపరేట్లీ అండ్ వీఆర్ డూయింగ్ ఆల్ ఇన్వెస్టిగేషన్స్ సెపరేట్. దే విల్ నీడ్, వాళ్ళకి వేరే అదర్ ఇన్వెస్టిగేషన్స్ అవసరం ఉంటుంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ కూడా మనం చేస్తున్నాం మన దగ్గర. సో ఆ అవసరమైనవన్నీ కూడా సమకూర్చి దాంతోపాటు ఒక స్కానింగ్ కూడా, స్పెషల్ స్కానింగ్లు కూడా చేయాల్సి వస్తుంది. అవన్నీ కూడా ఇక్కడ ప్రొవిజన్ ఉన్నాయి, అవి ఉపయోగించుకుంటున్నాము. సో ఉపయోగించుకోవడం వల్ల చాలామంది ప్రజలకి ఇది చాలా ఉపయోగపడుతుంది. సీకేఎం ఫెర్టిలిటీ సెంటర్కు వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని చెప్తున్నారు డాక్టర్లు. సంతానం కోసం ఇక్కడికి వస్తున్న పేషెంట్లకు అల్ట్రాసౌండ్, స్కానింగ్, ఇతర ఇన్వెస్టిగేషన్లకు సంబంధించిన ఎక్విప్మెంట్ అందుబాటులో ఉంచామన్నారు. సరిపడా మందులు కూడా ఉన్నట్లు చెప్పారు. సంతానం కోసం ప్రైవేట్కి వెళ్లి లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకోవద్దని, పైసా ఖర్చు లేకుండా సీకేఎంలోని ఐవీఎఫ్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. గత 6 నెలల్లో ఆన్ అండ్ యావరేజ్ పర్ మంత్ 100 కేసెస్ వస్తున్నాయి. ఇక్కడ ఒకటి ఏంటంటే సక్సెస్ రేట్ కంపారిటివ్లీ ఎక్కువనే ఉన్నది. కాకపోతే ఆ ఎవిడెన్స్ను మేము కొంత వరకు ఇక్కడ ఏంటంటే పాజిటివ్ కేసు వచ్చినప్పుడు ఫాలోఅప్ దగ్గర కొంత మళ్ళీ బయటికి యాడ్ చేస్తున్నాం. దాన్ని మేము స్పెషల్గా వాళ్ళ ఫోన్ నెంబర్ అవన్నీ తీసేసుకొని వాటిని వెంటనే ఫాలోఅప్ చేయగలుగుతున్నాము. ఇంకోటి రెండోది ఏంటంటే ఇక్కడ కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ కానీ డ్రగ్స్ కానీ సఫిషియెంట్ ఉన్నాయి. బయటికి పోతే అంటే వాళ్ళు లక్షలాది రూపాయలు స్పెండ్ చేసే అమౌంట్కు ఇక్కడ మనం రియల్గా అల్ట్రాసౌండ్ కానీ, రొటీన్ ఇన్వెస్టిగేషన్ కానీ, అన్ని మహిళలకు సంబంధించిన అన్ని ఇన్వెస్టిగేషన్లు మేము సఫిషియెంట్ చేయగలుగుతున్నాము. అందుకే ఓపీ బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అయింది. ప్రభుత్వం సంతానం లేని వారి కోసం ప్రసూతి ఆసుపత్రిలో ఐవీఎఫ్ క్లినిక్ ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం ఒక డాక్టర్ మాత్రమే అందుబాటులో ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంతానం కోసం వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నందున వైద్యులను, స్టాఫ్ ని కేటాయించి తగిన వసతులు కల్పించాలని కోరుతున్నారు. నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. ఇక గ్రేటర్ వరంగల్ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం ఆధునిక క్రీడా ప్రమాణాలతో ముస్తాబవుతోంది. గ్రేటర్ వరంగల్ను సుందరీకరణ నగరంగా తీర్చిదిద్దుతున్నారు. రెండవసారి హనుమకొండలో నేషనల్ లెవెల్ అథ్లెటిక్స్ టోర్నీ జరుగుతోంది. నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలను హన్మకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ నెల 16 నుంచి 18 వరకు పోటీలు జరగనున్నాయి. 3 రోజుల పాటు అథ్లెటిక్స్ క్రీడాంశాల్లో పోటీలను నిర్వహిస్తారు. క్రీడా పోటీల్లో 900 మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇంటర్నేషనల్ కోచ్ల పర్యవేక్షణలో నేషనల్ లెవెల్ టోర్నీ నిర్వహించనున్నారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్లు, అథ్లెటిక్స్ సంఘం ప్రతినిధులు. ఈ నెలలో జరగబోయే 16, 17, 18 జరగబోయే అండర్ 23 నేషనల్ కాంపిటీషన్కు దాని ఎంట్రీస్ డేట్ నిన్ననే క్లోజ్ కావడం జరిగింది. స్ట్రెంత్ నియర్లీ 700 అథ్లెట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. 100 టెక్నికల్ అఫీషియల్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఫినిష్ కెమెరా టీఎస్ఆర్ సిస్టమ్ అంటారు. టీఎస్ఆర్ సిస్టమ్ ఢిల్లీ నుండి వస్తుంది. ఢిల్లీ నుండి లైవ్ స్ట్రీమింగ్ వస్తుంది. ఇంటర్నేషనల్ క్రీడా ప్రమాణాలతో హన్మకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో క్రీడా సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. సింథటిక్ ట్రాక్ పక్కనే క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకునేందుకు ₹1,00,00,000 వ్యయంతో ట్రాక్ని ఏర్పాటు చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులకు వసతి గృహం, మెస్, తాత్కాలిక క్రీడా పాఠశాల భవనాల్లో సౌకర్యాలు కల్పనకు చర్యలు చేపట్టారు అధికారులు. క్రీడా మైదానంలో సింథటిక్ ట్రాక్, షాట్ పుట్, జావెలిన్ త్రో ఒకేసారి 6 టీంలు ఆడేందుకు ఏర్పాట్లు చేశారు. క్రీడా మైదానం చుట్టూ గ్రిల్స్, గ్రీనరీ ఏర్పాట్లతో ముస్తాబు చేస్తున్నారు. ఇప్పుడు నేషనల్ సందర్భంగా మనము చుట్టుపక్కల ఫెన్సింగ్కి కలర్స్ను, రూమ్స్ అన్నీ రినోవేషన్ అన్నీ చేసాము. అట్లాగే నెట్స్ అన్నీ మన అరేంజ్మెంట్ చేయడం జరిగింది. వచ్చే ప్లేయర్స్ అందరికీ మంచి ఫెసిలిటీ కల్పించడం జరుగుతుంది. ఇక్కడ జరిగే 100 మీటర్స్, 200 మీటర్ మంచి టాప్ అథ్లెట్స్ వస్తున్నారు. జావెలిన్ థ్రోయర్స్, మంచి ఇండియన్ టాప్ జావెలిన్ థ్రోయర్స్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు. ఇది చూసి పిల్లలు కూడా మంచి ఎక్స్పోజర్ దొరుకుతుంది. జాతీయ స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో పలు రాష్ట్రాల క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు ఆఫీసర్లు. జాతీయ స్థాయి క్రీడలతో జిల్లా క్రీడారంగ అభివృద్ధికి దోహదపడతాయన్నారు. ఇంటర్నేషనల్ కోచ్ల పర్యవేక్షణలో పోటీలను నిర్వహిస్తున్నామన్నారు నిర్వాహకులు. అండర్ 23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ మన దగ్గర 16, 17, 18 తేదీన ఈ నెలలో ఇక్కడ చేస్తున్నారు.
అది తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ సారంపాణి గారు అండ్ తెలంగాణ అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ వాళ్ళ ఫెడరేషన్కి రిక్వెస్ట్ చేస్తే మన తెలంగాణలో హన్మకొండ జిల్లా అలాట్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి అవకాశం అనుకోవచ్చు మన కొత్త అథ్లెట్ అండ్ ఇక్కడ ప్రాక్టీస్ చేసే అథ్లెటిక్స్ అండ్ వేరే స్పోర్ట్స్ పర్సన్కి ఒక మంచి అవకాశం అనుకోవచ్చు. నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. రాష్ట్ర ఔన్నత్యంతో క్రీడా ప్రఖ్యాతికి పాటుపడాలని క్రీడా సంఘాలతో పాటు ప్రజలకు పిలుపునిచ్చింది సర్కార్.